ఈ సమయంలో కొన్ని మాటలు మనము ఈ రాత్రికాల వేళ ధ్యానించుకుందాం. మనిషి మరణము మానవులందరినీ ఎందుకు కదిలిస్తుంది? ఎందుకు కలవరానికి, దుఃఖంలోనికి తీసుకెళ్తుంది? మరణ వార్తలు వినగానే మన యొక్క హృదయము ఎందుకు వేదనతో, బాధతో, బరువుతో ఎంతో కృంగిపోతూ వస్తుంటాది. మరణం అనేది ఎవరికొచ్చినా మరణించారనే వార్త అనేది మనల్ని బాధ పెడుతుంటే, అందులో ముఖ్యంగా మన ఆత్మీయులను మనం కోల్పోయినప్పుడు ఇంకా ఎక్కువ బాధ. అందులో కుటుంబ సభ్యులను మనం కోల్పోయినప్పుడు ఇంకా ఎక్కువ బాధ అనేది కలుగుచుంటాది. మరి ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క ప్రకృతిలో బహు బాధ కలిగించేది, బహుగా మనల్ని వేదనలోనికి తీసుకెళ్ళేది, బహు దుఃఖము కలిగించేది ఏమిటి అని అంటే అది మరణమే. ఈ భూమి మీద మనిషి అత్యంతగా బాధపడేది, అత్యంతగా దుఃఖించేది, రోదించేది, గుండెలు బాదుకునే విషయం ఏమైనా ఉందంటే అది మరణంలో. తన మరణంలో తను దుఃఖించాడు కానీ, తన వారి మరణంలో తాను మాత్రం ఖచ్చితంగా దుఃఖిస్తాడు. తన వారు కోల్పోయినప్పుడు ఆ బాధ, వేదన చాలా ఉంటాది. అసలు ఇదేంటి? ఈ మరణము ఎందుకు ఇంత దుఃఖాన్ని కలిగిస్తాది? ఎందుకు ఈ మరణం ద్వారా కుటుంబంలో విషాదము, గ్రామంలో విషాదము, బంధువులలో ఎందుకు ఈ విషాద ఛాయలు అలుముకుంటావి అనంటే, అప్పటి వరకున్న వ్యక్తి సడెన్‌గా చనిపోయారన్న వార్త వినగానే ఎందుకు మనుషులు ఆ యొక్క వార్తను జీర్ణించుకోలేకపోతారు అని ఆలోచించగలిగితే, అసలు మరణం అంటే ఏంటి? మరణానికి అందరూ ఎందుకు భయపడుతున్నారు? మరణ భయము అనేది మనుషుల్లో ఎందుకు ఉంది అని ఆలోచిస్తే మరణంగా ఏమిటి ఒక శరీరంలో నుండి ఆత్మ అనేది వెళ్ళిపోవడము మరణము. దేవుడు ఈ ప్రకృతిలో నుండి శరీరాన్ని అనుగ్రహించి, దేవుడు తన యొక్క జీవాయువు ద్వారా ఆత్మను ఎవరికి అనుగ్రహించారు? ఏమండి ఈ యొక్క శరీరానికి ఆత్మను అనుగ్రహించి, ఈ యొక్క శరీర ఆత్మ కలయికను దేవుడు ఏమని పిలిచాడంటే నరుడు అని పిలిచాడు. నరుడు అనగా మానవుడు, మనిషి. ఇప్పుడు ఈ మనిషి యొక్క శరీరంలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏమైపోతుందంటే నిష్ప్రయోజనమైపోతుంది. ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎవ్వరు కూడా ప్రేమించలేకపోతున్నారు. ఏ ఈ శరీరము ఉంది కదా! ఈ శరీరాన్ని ప్రేమించాలి కదా! అంటే ఈ శరీరం కదలనప్పుడు ఎవరు నిన్ను ప్రేమించరు. ఈ శరీరం మాట్లాడినప్పుడు, ఈ శరీరం చూడనప్పుడు, ఈ శరీరము నడవనప్పుడు ఈ శరీరాన్ని ఎవరు కూడా చూడరు. కానీ ఇందులో ఒక ఆత్మ ఉన్నప్పుడు, ఇదిగో ఆత్మ శరీరంతో ఏకమై, ఇదిగో మనతో మాట్లాడినప్పుడు, మనతో సహవాసం చేస్తున్నప్పుడు, మనతో భోజనం చేస్తున్నప్పుడు, మనతో తిరుగుతున్నప్పుడు, ఇదిగో ఈ యొక్క శరీరాన్ని అందరూ ప్రేమిస్తారు. కానీ ఆత్మ వెళ్ళిపోతే మాత్రం ఎవరు ప్రేమించరు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా ఈ శరీర ఆత్మ యొక్క కలయికనే మానవుడైతే, ఈ యొక్క మానవుడిని వేరు చేసేది ఏంటంటే మరణము. ఆ మరణం ద్వారా మనిషి తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దీనిని మరణం అనుకుంటారు. కానీ ఈ మరణము కావాలనుకున్న వారు ఏమంటే కొందరే ఉంటారు తప్ప అందరూ కావాలనుకోరు. మరణం అనేది ఎవరు కూడా కోరుకోరు. మరణం అనేది అంచుల్లో ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు తప్ప మరణానికి ఎదురీదే మనవోడు ఈ లోకంలో ఎవరు లేరు. అంటే మరణం అనేది ఎవరు కోరుకోలేదు. ఎవరు కోరుకోరు. కానీ ఆ మరణం అనేది ప్రకృతిని ఏలుతుందనే సత్యం అనేది మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మనిషికి మరణం అనేది ఏ రీతిగా వస్తది? ఎవరెవరికి వస్తది? ఏంటి అని మనము కొంత భాగాన్ని మన బైబిల్ గ్రంథంలో ఈ సమయంలో మనం చూడగలిగితే చూడండి. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2, 3 వచనం ఒకసారి చదవండి.
ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు. సంభవించినవి అన్నియు అందరికి ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని అపవిత్రులకును బలులు అర్పించు వారికిని బలులు అర్పించిన వారికిని గతి ఒక్కటే. మంచి వేరేకి ఎలాగునో పాపాత్ములకు అలాగనే తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగూ ఒట్టుకు భయపడి వారికి అలాగనే జరుగును. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని క్రింద జరుగు వాటన్నిట్లో బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. వారు బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెరితనముండును. తరువాత వారు మృతుల యుద్ధకు పోదురు. ఇదియు దుఃఖకరము. ఇక్కడ చూస్తే దేని గురించి తెలియజేస్తున్నాడు అని అంటే, మరణము అందరికీ సంభవించును. అందరికీ ఒకటే గతి. ఏమండి? అందరికీ ఒకటే గతి. అందరికీ ఒకటే గతి అంటే పుట్టడము, చనిపోవడం. ఈ భూమి మీద జనన మరణాలు అనేది సహజమైనవే. మళ్ళీ ఇది అందరికీ. మంచివారు చనిపోతారు, పాపాత్ములు చనిపోతారు, నీతిమంతులు చనిపోతారు, అనీతిమంతులు కూడా చనిపోతారు. ఇప్పుడు నీతిమంతులకే మరణము, ఏమని అనీతిమంతులకు దుష్టులకు పాపులకు మరణం లేదంటే పొరపాటు. మంచివారైనా చావినవాడమే, చెడ్డవారైనా ఏమని భూమి ఉన్న మనుషులందరికీ ఒకటే గతి సంభవించును. ఆ గతి ఏంటంటే మరణము. ఈ మరణం అంటే ఎలాంటిదంట? బహు దుఃఖకరము, బహు దుఃఖకరం, బహు వేదనకరము. ఎందుకు వేదనకరము, ఎందుకు దుఃఖకరం అంటే ఏమండి, మనం ప్రాణంగా పెంచుకున్న పిల్లలను మనం వదిలి వెళ్ళడం అనేది చాలా, మనం కట్టుకున్న భార్య విడిచి వెళ్ళడం అనేది దుఃఖకరం, కట్టుకున్న భర్త విడిచి వెళ్ళడం అనేది దుఃఖకరము, మనం బంధువులందరినీ విడిచి వెళ్ళడం అనేది దుఃఖకరం. ఇంకా చూస్తుంటే ఏమండి, మనకున్న ప్రతి ఆశలన్నీ కూడా ఈ లోకంలో వదిలేసి వెళ్ళడం అనేది ఇంకా దుఃఖకరం. మీరు చూడండి ప్రేమైన దేవుని వలన ఎందుకు ఇది బహు దుఃఖకరంగా ఉంటుందని ఆలోచించినప్పుడు, మళ్ళీ పిల్లలను మనం ఎంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. నేను చనిపోతున్నాననే విషయం నాకు తెలిస్తే ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఎందుకు? ఇదిగో ఇదే ఆఖరి. ఒకవేళ నేను పలానా దేశానికి, పలానా గ్రామానికి, పలానా పట్టణానికి వెళ్ళి ఏదో కొన్నాళ్ళకు నేను వస్తానని ఒక ఆశతో వెళ్ళొచ్చు. ఎందుకు? నేను మరలా వెళ్ళి నా పిల్లల్ని చూస్తానని. ఇప్పుడు కాకుండా ఒక 10 సంవత్సరాలకైనా నేను వెళ్ళగలుగుతాను, ఇప్పుడు కాకుండా ఒక 20 సంవత్సరాలకి వెళ్ళగలుగుతాను, ఒక ఆశ ఉంటుంది. కానీ మరణం ద్వారా ఆ ఆశలు, దూరం ఉన్న పిల్లలతో ఫోన్లో మాట్లాడుకోవచ్చు, దూరం ఉన్న భర్తతో భార్యతో మనం మాట్లాడుకోవచ్చు, కుటుంబ సభ్యులను మనం పలకరించవచ్చు. పలకరింపు అనేది దూరంగా ఉన్నా జరుగుతుంటుంది. కానీ ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతే మనకి పలకరింపు అనేది ఉంటుందండి? ఉండదు. అంటే మనం చూసుకోలేము, మాట్లాడుకోలేము, ప్రేమను పంచుకోలేము, ఏది కూడా భూమి మీద జరిగే దాంట్లో ఇదిగో హక్కు అనేది ఉండదు అన్నప్పుడు అయ్యో అని ఒక బాధ, దుఃఖం, వేదన అనేది ఉంటుంది. మొన్నటి దినామ దయమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్నో గుర్తు చేసుకుని ఏడ్చుతుంది. ఎందుకనంటే మరలా నిన్న తండ్రిని చూడలేను, మరలా నా తండ్రితో నేను మాట్లాడలేను, మరలా నా తండ్రికి నా ప్రేమను నేను పంచలేను, చూపించలేను అనే ఎంతో వేదన. ఎందుకంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేవాడైతే ఇంకా సంవత్సరానికి నేను ఇండియా నుంచి, ఇక్కడ దుబాయ్ నుండి ఇండియాకి వెళ్ళేవాడు. ఇంకో ఆమెడి సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలకైనా మరలా తిరిగి వచ్చేవాడైతే ఆమె అంత దుఃఖంలో కానీ మనం కూడా అంత దుఃఖంలో కానీ ఉండని. అంటే ఒక్కసారి మరణం ద్వారా వెళ్ళిపోతే ఆ వ్యక్తి మరలా తిరిగి, ఈ తిరిగి రాని వ్యక్తి దుఃఖాన్ని కలిగించి వెళ్తాడు. ఆ దుఃఖంలో నిండుకున్న కుటుంబం ఏం చేస్తుందంటే అయ్యో మరలా నా ప్రేమను నేను పంచుకోవాలి. చూడండి ఇదే అధ్యాయంలో ఎంత చక్కని మాటలు రాశాడు చూడగలిగితే, ఇదే 9వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. బ్రతికి ఉండు వారితో
కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలగదు. ఆ కుక్క మేలు కదా, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎదుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారికని ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటి దేని యందు వారినిక నెప్పటికి వంతు. ఇది దుఃఖకరం. ఎందుకంటే భూమి మీద వారికి ఏ వంతు, ప్రేమింపరు, మరి పగ పెట్టుకున్నారు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో ఏ దాంట్లో కూడా వారికి వంత అనేది ఉండదు. మరి 10 ఖండాలు కానీ లేకపోతే 4 ఖండాలు కానీ అమెరికా వెళ్ళినా ఒక వ్యక్తి మీద మనకు పగ ఉంటది, ప్రేమలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. వారి యొక్క కార్యక్రమంలో మనకంటూ ఒక పాలు అనేది, వంతు అనేది ఉంటది, దూరదేశంలో ఉన్నా కానీ కానరాని లోకానికి వెళ్తే మాత్రం ఏది కూడా ఉండదు. అందుకని ప్రేమైన దేని వలన బ్రతికున్నప్పుడే ప్రేమ అనురాగాలు. ఒక్కసారి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడా, నువ్వు ఎంత ప్రేమించినా తిరిగి అతను నిన్ను ప్రేమించనే. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఇదిగో పగలు ప్రతీకారాలు. ఒక్కసారి ఆ మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు. అందుకని ఎందుకు హత్యలు చేస్తారు, ఎందుకు హత్యలు చేస్తారని చాలా ఆలోచించాము. చిన్నప్పటి నుండి నాకున్న ఆలోచన. కానీ వాక్యం తర్వాత ఏంది తెలిసిందంటే, ఒక వ్యక్తి శత్రువు అయినప్పుడు ఆ శత్రువులోనే నా ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వాడిని చంపాలి. చంపితే ఏం చేస్తాడు వాడు, పగ పెట్టుకొని సూర్యుని కింద వానికి ఏ రకమైన ఏమని సూర్యుని కింద వానికి ఏ రకమైన సంబంధాలు ఉండవు. అందుకే ఇది నన్ను హత్యలు ఎక్కువైపోయాయి. ఎందుకు వాడు బ్రతికుంటే సంబంధాలు ఉంటాయి, ఏదో రకంగా హాని కీడు అనేది చేస్తాడు. ఇప్పుడు భూమి మీద వానికి సంబంధం ఉండకుండా ఏం చేయాలి, చంపాలి. చూడండి, ప్రేమింపరు, పగ పెట్టుకోరు. చనిపోయిన వ్యక్తి దగ్గరికి పోండి, మీరు ఎంత రోధించినా, ఎంత గుండెలు బాదుకున్నా వాడు ఉలుకు పలుకు అనేది ఉంటుందండి, ఉండనే. వానికి పరమన్నాలు, పంచభక్ష పరమన్నాలు తీసుకుపోయి పెట్టినా లేచి తింటాడంటే తినడు, తాగడు, చూడడు, వినడు. ఏమని ఈ సూర్యుని కింద భూమి మీద తన యొక్క శరీరంలో ఆత్మ లేకపోతే ఏ దాంట్లో కూడా వంతు పాలనేది ఉండదు. ఇదిగో దీని ద్వారా ఏమైపోతుందంటే పేరు మరవబడిపోతుంది. ఇదిగో ఇప్పటి వరకు మనిషి బ్రతుకున్నంతసేపు పేరు, ప్రత్యేకతలు ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత జ్ఞాపకాలే ఉంటాయి. ఏమని ఇప్పుడు అప్పారావు గారు మరణించారు. ఆయన బ్రతికున్నంత వరకు అప్పారావు అనే పేరు ఇంకా 10 సంవత్సరాలైనా ఆ పేరు మారిపోతుంది. కానీ ఇదిగో తన కాలాన్ని చెందించాడు. ఈ ప్రేమ ఉంది. అప్పారావు గారు వెళ్ళిపోయారు అంటారు తప్ప ఉన్నాడనే మాట మాత్రము. ఎందుకంటే వెళ్ళిపోయాడు. ఏ శరీరం ఉంది కదంటే లేదు. అయ్యో సమాధి ఉంది కదంటే లేదు. సమాధిని చూపించేందుకు అప్పారావు ఇక్కడే ఉన్నారు అన్నారు. ఇదిగో ఇంటి ముందు ఉన్న శవాన్ని చూసి ఇక్కడే ఉన్నారు అన్నారు. ఏమంటారు, వెళ్ళిపోయాడు అంటారు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో పేరు మరవబడుతుంది చనిపోవడం ద్వారా. అందుకని మనుషులందరికీ కూడా భయము, మరి మరణ భయం. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మరణం ఏం చేస్తుందంటే భూనివాసులతో బంధాన్ని తెంచుతుంది. ఈ భూనివాసులతో ఉన్న ప్రేమను పెంచుతుంది. ఈ భూనివాసులతో ఉన్న సావాసాన్ని ఏం చేస్తుందంటే మరణం అనేది పెంచుతుంది. మరి ఈ భూమి మీద బంధాలు, ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మరి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మళ్ళీ ఒక దినాన తల్లి గర్భంలో మనకు ప్రారంభమయ్యాయి. తల్లి గర్భంలో ఉండే దినాలని ఏమంటారంటే గర్భ నివాసము. మనకు 3 చోట్లు ఉంటాయండి. 2 చోట్ల గురించి ఇప్పుడు చెప్పి 3వ చోటు నేను ఆఖరిలో మీకు తెలియజేసి ముగిస్తాను. ఏమండి, మన భూమి మీద యాత్ర చేయడానికి వచ్చాము. ఈ యాత్ర ప్రారంభమైన తొలి దశ ఏంటంటే తల్లి గర్భము. ఆ గర్భముని ఏమంటామంటే గర్భ నివాసం అంటాం. ఆ గర్భ నివాసంలో ఎన్ని నెలలు ఉంటామంటే 9 నెలల పాటు మనం ప్రాణముతో ఉంటాము. ఆ ప్రాణముతో తల్లి గర్భ నివాసములు ఉన్నాం మనము. ఇదిగో భూమి మీదకి మరలా అడుగు పెడతాము. ఇది భూనివాసముగా మనకు భూనివాసము.
తల్లి గర్భ నివాసంలో 9 నెలలు ఉంటాము. మరి భూ నివాసంలో ఎంతకాలం ఉంటామంటే దానికి లెక్కలు. కీర్తనలో ఉంటాది ఏంటంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల కానీ ఇది నాన్న 70, 80 అంటూ లేనే లేదు. ఎందుకు లేదంటే ప్రియమైన ఈ భూ నివాసులు ఎప్పుడు చస్తారో ఎప్పుడు బ్రతుకుతారో వారికి మరణం అనేది అందరికీ ఉన్నది. మరణం అనేది అందరికీ వచ్చేది. కానీ ఈ మరణం ఏం చేస్తుందంటే భూ నివాసులతో బంధాన్ని తెంచుతుంది. తల్లి గర్భంలో ప్రారంభమైన ఇదిగో బంధాలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇదిగో మనకు పరిచయం అవుతున్న ఈ బంధాలన్నీ కూడా ఏమండి ఈ భూ నివాసానికి వచ్చి కొంతకాలం మన బ్రతికి మరణించిన తర్వాత మనం ఆ బంధాలను తెంచుకుంటున్నాం. బంధాలను తెంచుకుంటున్నాం. తల్లి గర్భంలో ప్రారంభమైన మనిషి యొక్క ప్రయాణము భూ నివాసంలోనికి వచ్చిన తర్వాత ఈ భూ నివాసాన్ని ఏది ఇదిగో ఇక్కడే స్పష్టంగా ఉండాలి, ఈ బంధాల మధ్యన నేను జీవించాలి, ఈ బంధాలలోనే ఈ లోకంలోనే నేను కలకాలం ఉండాలని అనుకుంటున్నాడు మానవుడు. అందుకే మరణం అంటే ప్రతి మనిషికి భయం వేస్తుంది. అలాగని ఈ భూమి మీద మనిషి మరణానికి కారకుడు కాకుండా, మరణానికి లోనవ్వకుండా, మరణించకుండా ఉంటాడనంటే ఉంటాడు. చూడండి రెండవ సామ్యూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చదవండి. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఏమండి చాలండి. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, మనమందరం ఏమవుతామంట సెలవిస్తున్నాడు భక్తుడు. మనందరం కూడా చనిపోదాం కదా. భూమి మీద స్థిరమైన వాడు ఎవరున్నారు, శ్వాస కాలం ఉండేవాడు ఎవరున్నారు, మనందరము చనిపోయే వారమే అని తెలియజేస్తూ ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. ఆ ఉదాహరణ ఒకసారి చదవండి. ఏంటంట, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె. ఇంత చక్కని ఉదాహరణ అంటే మనం మట్టి నేల ఉందండి. మట్టి నేలలో ఒక్క చుక్క లేకపోతే ఒక గ్లాసు నీళ్లు పడిపోతే ఆ నీళ్లను మరలా గ్లాసులో నింపే శక్తి ఉందండి మనుషులకు? ఉందా? లేదు. ఎందుకు? నీరు అనేది భూమి మీద పడగానే భూమి ఏం చేస్తుంది, నీటిని తాగేస్తుంది. మరలా నింపడానికి అవకాశము లేదు. అదే రీతిగా మరణం అనేది కూడా ఒక్కసారి మనిషి మరణించాడో మరలా శరీరంలోనికి ఆత్మను తీసుకొచ్చేంత శక్తి లేదు. దీని అర్థం ఏంటంటే భూమి మీద నీళ్లు వేయగానే భూమి ఏ రీతిగా తీసుకుంటుందో ఆ గ్లాసులోకి మరలా ఆ నీరుని మనం ఏ రీతిగా నింపలేమో, ఈ శరీరంలో నుండి ఒక్కసారి ఆత్మ బయటకు వెళ్ళిపోతే మరలా ఈ శరీరంలోనికి ఆత్మను తెచ్చేంత సామర్థ్య శక్తి అనేది మానవునికి లేదు. అందుకని అంటున్నాం, మనందరం కూడా చనిపోయే వారమే, ఈ శరీరాన్ని విడిచిపెట్టే వారమే. ఈ ఆత్మ ఒక్కసారి వెళ్తే మరలా తిరిగి. ఇంకొక మాట కూడా చూడండి, కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. త్వరగా తీయండి. కీర్తనలు 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతికే నరుడు ఇవడు, పాతాళపు యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున్న వాళ్ళవాడు. చూడండి చాలు. ఇక్కడ చూస్తే ఏమంటున్నారు, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు? ఈ భూమి మీద శ్వాసకాలము ఉండడానికి ఎవరు కూడా లేరు. ఈ భూ నివాసులు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సురక్షితంగానే ఉంటాడు. 9 నెలల తర్వాత బయటకు వస్తాడు. తల్లి గర్భం అనేది స్థిరమైనది, లేకపోతే ఆ చోటు అనేది మానవునికి రక్షణగా ఉంటుంది. ఎందుకంటే 9 నెలల తర్వాత మరలా. కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ భూ నివాసం అనేది మనుషునికి స్థిరమైనది
కాదు. ఎందుకనంటే మరణము చూడక బ్రతికే నరుడు, మరణము చూడక బ్రతికే నరుడు ఎవరు? ఈ భూమి మీద అందరం కూడా మరణించేవారమే, అందరం కూడా మరణించేవారమే. ఈ భూమి మీద మరణం చూడకుండా ఉండేవారు ఎవరు? అదే మాట కూడా ప్రసంగిలో సెలవిస్తున్నాడు. చూడండి ఆ మాట కూడా త్వరగా. మరణం ఎంతమందికి వస్తుంది, ఎవరెవరికి వస్తుందో చూడగలిగితే. ప్రసంగి ప్రసంగి 7వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. కింది మాట, ఏలే అనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టుదురు అంటున్నారు. చాలండి. ఇక్కడ చూడండి, ఏలే అనగా మరణము అందరికి. ఇప్పుడు మరణం కొందరికి వస్తుందా, అందరికి వస్తుందా? అందరికి. ఏదో కొంతమంది ఏంటంటే మనకంటే ముందు మరణిస్తున్నారు. మనం ఒక దినాన మరణించాలి. మన 150 ఏళ్ళు ఉండం, 200 ఏళ్ళు అసలే ఉండం, 500 సంవత్సరాలు అసలే ఉండం. అంతేందుకంటే 70 ఏళ్ళు ఉంటామనే ధైర్యం ఉందా అంటే అది కూడా లేదు. అంటే మరణము అనేది అందరికీ వచ్చేది. మరణాన్ని ఆపశక్తి మానవునికి లేదా అంటే లేదని సెలవిస్తున్నాడు దేవుని వాక్యం. మరి ఆ వాక్యం కూడా చూస్తారా? ఇదే ప్రసంగి గ్రంథం చూడండి, 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరణం అనేది మనిషిని యొక్క చేతిలో ఉందా? మనిషి యొక్క చేతిలో మరణం అనేది ఆపేయగల శక్తి ఉందా అంటే ఏమనేది సెలవిస్తుంది దేవుని వాక్యం చూడండి. 8వ అధ్యాయం 8వ వచనం ప్రసంగి. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి నీ అధికారము లేదు, మరణ దినము ఎవరికి నీ వశము కాదు అంట. మరణ దినం అనేది ఎవరి వశము కాదు. మరణాన్ని ఆపశక్తి మరణానికి ఎవరికి లేదు. ఒకవేళ అదే ఆపశక్తి ఉంటే ఎన్ని మరణాలు ఆపేవాళ్ళము. ఏమని ఆసుపత్రులకు వెళ్తే ఇండియా ప్రాంతాల్లో చూడండి, ఆసుపత్రి కళ్ళ ముందు ఎంతో మంది ఐసీయూ పక్కన ఉండండి, లేకపోతే ఐసీయూ ముంగట ఉండండి, ఏమండి ఇలా వస్తారు. అలా గతించిన కొన్ని నెలల క్రితం మా తండ్రి గారు కొంచెం సీరియస్ ఉన్నప్పుడు ఐసీయూలో ఉంచినప్పుడు ఈ పక్క బెడ్ ఒకరోజు, ఎదురుగున్న బెడ్ ఇంకొక రోజు, ఇలా చూస్తుంటే కళ్ళ ముందే మరణాలు. అండి మరణాల గురించి చూడాలంటే ఆసుపత్రికి వెళ్తే, ఎందుకంటే కరోనా టైంలో మాత్రం ఎంతమంది, ఏ ఒక్కరికి మరణాన్ని ఆపే శక్తి లేదా అంటే లేదు. లేదు కానికే కరోనా టైంలో కోట్ల మంది చనిపోయారు, లక్షలాది మంది చనిపోయారు. ఎందుకంటే మరణాన్ని ఆపే శక్తి అది ఎవరికి లేదు. మరణం అనేది ఎవరి వశము, మరణం అనేది ఎవరి వశం. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళారా, మరణం అనేది ఎవరికి ఆపే శక్తి లేదు కనుకే మరణం ద్వారా ఈ భూలోకంలో అందరితోని బంధాలను పెంచుకొని వెళుతున్నాము కనుకే ఈ భూమి మీద ఎప్పుడు కూడా ఉండాలని ఆశ, తప్పున పిల్లలను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, ఇదిగో తను కట్టుకున్న ఇంటిలో ఉండాలని ఆశ, కోరికలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళడానికి మానవునికి ఏమైపోతుందంటే ఒక భయం అనేది వచ్చింది. మరణం అనే భయము. కానీ మానవులకు తెలియట్లేదు మరణము తర్వాత ఏమీ జరుగుతుందో. అసలు ఇది మరణం అనేది మానవునికి ముగింప, మనిషి మరణం తర్వాత ఏమవుతుంది ఏంటి దాని గురించిన ఆలోచనలు ఒకవేళ ఉంటే మరణం అనేది మానవునికి భయపడంలో ఉన్నది. మరణం అనగానే మనిషి మాత్రం భయపడడు. కానీ అవగాహన లేకనే మరణం అనగానే వణుకు. మరణం తర్వాత ఏమి జరుగుతుంది అని ఇప్పుడు ఏ వ్యక్తిని అడిగినా ఏం చెప్పగలుగుతాడంటే ఏమి. భక్తులకు కూడా మరణం గురించిన అవగాహన లేక చాలాసార్లు వారు ఆలోచించారు, అయ్యో మరణం తర్వాత ఏమవుతుంది, మాకు ఎవరు తెలియజేస్తారు, ఏమవుతుందనే ఆలోచన చాలా ఉన్నాయి. మరి ఆ భక్తులు పలికిన మాటలు ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం.
చదవండి చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు అంటున్నాడు. మరి నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది ఎవరు తెలియజేస్తారని ఈ భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ ప్రశ్న యోబు గారికి అంతకంటే ముందు వచ్చింది. యోబు గారు తత్వజ్ఞునిగా ఉన్నప్పుడు తనకు వచ్చిన ఆలోచన, తనకు కలిగిన ప్రశ్న కూడా చూడండి. యోబు గ్రంథం 14:10 వచనం కూడా. యోబు గ్రంథం 14:10 వచనాలు. అయితే నరుడు ఆ మరణమైన తరువాత చదవండి. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారు ఏమైపోదురు? ఏమని? వారు ఏమైపోదురు? ఏమని? మరణము తరువాత వారు ఏమైపోతారు? 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 అంటే చూడండి ప్రియమైన దేవులారా, మరణం తర్వాత మనిషి యొక్క బ్రతికేమిటి? మరణం తర్వాత మనుషులు ఏమైపోతారు? మరణం అనేది ఏమి చేస్తుంది అనే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. నేటికి మానవాళికి తెలియని ఆలోచన. అందుకని దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఏమండి, నీకు నేను కొన్ని నివాసాలను ఇచ్చాను. మొదటి నివాసము తల్లి గర్భం అయితే, ఆ గర్భంలో నిన్ను కాపాడిన వాడు, నిన్ను సృజించిన వాడు, నీకు జన్మనిచ్చిన వాడు ఇది పరలోకమందున తండ్రి. తల్లి గర్భంలో నిన్ను రూపించానని, నీకు జీవాన్ని ఇచ్చానని, ఇది గర్భ నివాసంలో నీకు సృజించిన దేవుడు భూలోకానికి తీసుకొచ్చారు. భూలోకంలో నీకంటూ ఒక ఆయుష్ ఇచ్చాడు, నీకంటూ ఒక బ్రతుకునిచ్చాడు, నీకంటూ తల్లిదండ్రులను ఇచ్చాడు, నీకంటూ పిల్లల్ని ఇచ్చాడు, నీకంటూ భార్యను భర్తను అనుగ్రహించాడు, నీకంటూ ఇదిగో భూమి మీద ఒక నివాసాన్ని అనుగ్రహించాడు. ఇదిగో ఈ భూమి మీదకి వచ్చిన నీవు ఇందులోనే ఉండాలనుకోవడం చాలా పొరపాటు. మరలా మరలా మరణం తర్వాత ఈ భూ నివాసాన్ని విడిచిపెట్టాల్సింది. భూ నివాసాన్ని విడిచిపెట్టవలసింది ఏంటి అని అనగా ఈ శరీరం. ఎందుకంటే ఈ శరీరాన్ని ధరించుకున్నాం మనము. ఈ భూ నివాసంలో ఈ శరీరాన్ని వదిలేయాలి. మరి వెళ్ళవలసింది ఏంటంటే ఆత్మ. అందుకని మీరు చూడండి, చనిపోయిన వ్యక్తి శవం అనేది ఇంటి ముందే ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే ఫలానా వారు వెళ్ళిపోయారంటారు. ఫోన్లు చేసినప్పుడు ఇదిగో వెళ్ళిపోయాడు, దేవుని పిలుపు అందుకున్నాడు, వెళ్ళిపోయాడు అంటారు. ఏ శరీరం ఉంది కదా, శరీరము అతను కాదంటే కాదు. ఒకవేళ శరీరమే మనం అనుకుంటే, శరీరమే ఫలానా పేరుతో కానీ, శరీరమే నీకు భార్య, శరీరమే భర్త అనుకుంటే, శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయిన శరీరాన్ని ఇంట్లో పెట్టుకొని ఏమండి కాపురం చేయొచ్చు. శరీరాన్ని ఇంట్లో పెట్టుకొని సావాసం చేయొచ్చు. కానీ శరీరాన్ని ఎవ్వరు కూడా పెట్టుకునే 2 దినాలు పెట్టుకుంటే సరిపోద్ది. 3వ దినానికి తీసివేయాలి. ఏ అంటే ఈ శరీరం అనేది నీవనుకున్న నీ భర్త కాదు, నీవనుకున్న నీ భార్య కాదు, నీవనుకున్న నీ తండ్రి కాదు, నీవనుకున్న నీ పిల్లలు కానే కాదు. కానీ ఈ శరీరం ఇంకొకరు ఉన్నారు. వారు ఎవరంటే దేవుడు అనుగ్రహించిన, ఆ దేవుడు అనుగ్రహించిన ఆత్మ వెళ్ళిపోతే ఇదిగో నీలో బాధ, నీలో దుఃఖము. శరీరం ఉన్నంతసేపు నీకు దుఃఖం ఉండదు. ఏమండి, ఆ శరీరాన్ని ఏమన్నా నువ్వు ముద్దాడో, నువ్వు బుద్ధించుకో. ఏమండి, శరీరం ఉంది, దాంట్లో ఆత్మ లేదు. ఇప్పుడు భార్య నా భర్త అని ముద్దులు పెడుతుందండి? పెడుతుందా? ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు. ముట్టుకోవడం. నా భార్య అని భర్త ఏమైనా ముద్దులు పెట్టుకుంటాడా? ఆమెడ దూరంలో పెట్టుతారు. అది కూడా ఒకటే రోజు పెడతారు, 2వ రోజు దరికి. ఎందుకనంటే మనం అనుకున్న వ్యక్తి ఆ శరీరంలో లేడు. మనం అనుకున్న వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇదిగో అదే మరణము. కానీ ఆ మరణం ద్వారా భూలోకంలో మన యాత్ర ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామనంటే, ఇదిగో మరణం తర్వాత 2 లోకాలు ఉన్నాయి. అవి మహాలోకాలు. ఆ మహాలోకాలు ఏంటంటే, ఒకటి పరలోకము, ఒకటి నరకము. పరలోకం ఒకటైతే పాతాళ లోకము, నరకం అనేది ఏంటి అని అంటే, ఈ భూ నివాసంలో నీ యాత్ర ముగించిన తర్వాత నువ్వు వెళ్ళవలసినవి 2 లోకాలు ఉన్నవి. 2 లోకాలు.
పరలోక నివాసం ఒకటైతే పాతాళ నివాసము రెండోది. ఏమండి? పాతాళ నివాసం. మరి పరలోక నివాసంలో ఎవరుంటారు? పాతాళ నివాసంలో ఎవరుంటారు అంటే ఇక్కడ మనము ఒకటి చాలా ఆలోచించవలసిన విషయం ఉంది. ఎందుకంటే తల్లి గర్భంలో చెడ్డవారు పుడతారు, మంచివారు పుడతారు, దుష్టులు పుడతారు, నీతిమంతులు పుడతారు. తల్లి గర్భ నివాసం అందరూ ఉంటారు. భూ నివాసంలోకి వచ్చిన తర్వాత ఇదిగో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మంచివారు ఉన్నారు. అందరికి కూడా మరణం అనేది జన్మ ఒకటే. తల్లి గర్భంలో నుండి భూమి మీదకి వచ్చిన తర్వాత మరణము ఒకటే. కానీ ఈ మరణం తర్వాత మానవునికి రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం అయితే ఒకటి రెండోది పరలోకంలో ఎవరు ఉంటారనంటే ఏమండి? ఇదిగో భక్తులు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు, వీరికి ఇదిగో భూమి నివాసము, తల్లి గర్భ నివాసము, మరణం తర్వాత ఏంటి? పరలోక నివాసము. పరలోక నివాసం. కానీ భక్తిహీనులు, ఎవరైతే క్రీస్తుని నమ్మని వారు, దేవుని నమ్మని వారు, దేవుని యుద్ధకు రాని వారు, ఎవరైతే ఈ లోకంలో పాపభోగాలే ఇష్టముగా వాటి వెంబడే పరుగులు తీస్తున్న వారు ఉంటే వారికి ఇదిగో దేవుడు గర్భనివాసాన్ని ఇచ్చాడు, భూనివాసాన్ని ఇచ్చాడు. కానీ మరణం తర్వాత పాతాళ నివాసాన్ని ఇస్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇందాక మనం ఒక పాట పాడుకున్నాం, మన గడ్డి పువ్వు లాంటిది అనేది. ఈ లోకంలో మనకి ఏది కూడా స్థిరము. డబ్బు నిన్ను బ్రతికించదు, డబ్బు నిన్ను ఇదిగో పాతాళ లోకం నుండి నిన్ను కాపాడదు, డబ్బు నిన్ను ఈ లోకంలో స్వస్థకాలం నిన్ను ఉంచదు. ఏమది? కానీ పాపం అనేది నువ్వు విడిచిపెడితే మరణం తర్వాత కూడా నీకు ఉన్నతమైన లోకాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తులు ఏమండి, వారికి మరణ భయం ఎందుకు లేదు అని ఆలోచిస్తే వారికి ఒకటే ఒక నిరీక్షణ ఉంది. మేము ఈ భూనివాస యాత్రను మేము ముగిస్తే మాకు పరలోక నివాసము ఉంది అని. చూడండి ఆ మాట, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అంటున్నాడు. ఆ విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే ప్రాలాపించుచున్న వాని ఇంటికి పోవట మేలు. ఇక్కడ చూస్తే ఇదిగో సెలవిస్తున్నది ఏంటంటే ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు, మరణము మేలు అంటున్నాడు. ఇప్పుడు మన కుటుంబం లేదని మరణం జరిగితే మనము మేలని అంటామని లేదు, దాన్ని అంటాం కీడు. అయ్యో దేవుడు నా జీవితం ఎందుకు ఇలా చేశాడు, అయ్యో దేవునికి కనికరం లేదా, ప్రేమ లేదా, ఏది లేదని దేవునికి తిట్టేవారు ఉంటారు. దేవుని మీద దుమ్మెత్తి పోసేవారు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకు? ఆ మరణాన్ని జీర్ణించుకోలేకపోతారు. కానీ మరణం తర్వాత మహాలోకం ఉందని, మరణం అనేది మనిషికి మేలని తెలియకనే దేవుణ్ణి నిందించేవారు చాలా మంది ఉంటారు. కానీ విశ్వాసమైన మనము ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఎట్లా అంటే మరణము మేలు అంటున్నాడు భక్తుడు. ఎందుకు మేలు అని చూడగలిగితే చూడండి, ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం కూడా ఒక మాట చూద్దాం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంట. మరి మనం పని చేస్తే మనకు ఒక 100 రూపాయలు లాభం వస్తే ఎంతో ఆనందం. ఇప్పుడు ఆ ఆనందాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే ఇదిగో నాయన బ్రతుకుట, నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, మరణము నాకు లాభం అంటున్నాడు. లాభం అంటే లాభం అంటే అది మంచిది, మేలు, సంతోషాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది. మీరు ఏదైనా బిజినెస్ పెట్టినప్పుడు నష్టం వస్తే ఏమండి మీరు సంతోషపడతారా? లేదు, లాభం వస్తేనే కదా. అంటే మరణం అనేది లాభం అంటున్నాడు, అక్కడనేమో మరణం అనేది మేలు అంటున్నాడు. అంటే ఆలోచించండి ప్రేమ దేవుని భక్తులు మరణాన్ని ఇష్టపడుతున్నారంటే మరణం వెనకాల ఏదో ఉంది.
దేవుడు ఇవ్వబోతున్నది ఏదో ఉంది. ఏంటిది అని చూడగలిగితే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 14 13వ వచనం. ఆ ఉమ్. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని మని వ్రాయుమని పరలోకము నుండి చాలండి. ఏమని అందరూ ఒకసారి అంటారా? ఒకసారి చదవమ్మా అది మాట. అంతటా ఒక్క నిమిషం నేను తీస్తాను, నేను చదివిస్తాను. ఒక్క నిమిషం. అందరూ నాతో ఒకసారి అనండి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. చాలు చాలు. ఇక్కడ చూడండి, మృతులు అంటే ఎవరంట? మృతులు అంటే ఎవరంట? ఇప్పుడు అప్పారావు గారు మరణించాడు. మనం ఇప్పుడు ఏడవల్ల సంతోషపడాలి. ఏమండి? మన కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే మనము సంతోషపడాలా దుఃఖించాలంటే ఏమండి ఏం చేస్తామండి? మనం ముందే దుఃఖిస్తాం, బాధ ఉంటుంది. కానీ మనలో ఒక ఆనందాన్ని దేవుడు కలిగిస్తాడు. ఎందుకనంటే క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారందరికీ మరణం తర్వాత దేవుడు మహాలోకాన్ని ఇస్తున్నాడు. అదే పరలోకము. ఎందుకంటే క్రీస్తు నందు ఎవరైతే మరణిస్తారో, క్రీస్తుని నమ్మి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు యొక్క శరీర రక్తాల్లో ఎవరైతే చేయి వేస్తారో వారందరూ కూడా గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా ఉండండి. మరణం ఎదురొచ్చినా భయపడకండి. ఎందుకనంటే ఇది నువ్వు ధన్యతలోనికి వెళ్ళిపోతున్నావు. ఆ ధన్యత ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రభుతో సహవాసం. ఇదిగో పరిశుద్ధులతో సహవాసము, పరలోకంలో నీ నిత్యమైన నివాసము. పరిశుద్ధులతో సహవాసం, ప్రభువుతో సహవాసము, ఏమని నిత్యమైన నివాసము, స్థిరమైన నివాసం పరలోకమందు. అందుకని ప్రియమైన దేవుని వాళ్ళరా, భక్తులైన వారు మరణం గురించి ఎప్పుడు ఎదురు చూశారు? అపోస్తులు కానీ, యేసుక్రీస్తు కానీ, ఇంకా చూస్తుంటే అపోస్తులైన పౌలు గారు కానీ, భక్తులైన వారు మరణం వచ్చినప్పుడు ఎవరు కూడా ఎదురించలేదు. ఎందుకనంటే మాకు కావాలి. ఒక మాట అన్నాడు యేసుక్రీస్తుల వారు, ఇదిగో నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండే స్థలంలో మీరు. ఇప్పుడు దేవుడు అంటున్నానంటే నేనుండే చోట మీరు ఉండాలి, మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పాడు. చెప్పగానే అయ్యా వద్దు వద్దు, మేము ఈ భూమి మీదనే నిత్యం ఉంటాం, స్థిరంగా ఉంటాం, మాకు ఇక్కడనే స్థిరమైన నివాసం ఇవ్వని అడిగారంటే లేదు. అయ్యో మేము ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామో, నేను నా ప్రభుతో ఎప్పుడు ఉంటానో, ఆ ప్రభుతో ఆ ఆనందకరమైన లోకంలో నేను ఎప్పుడు జీవిస్తానని ఆశతో ఎదురు చూశారు. ఆశతో. అందుకని ఒక ఉన్నతమైన పాట పాడారు. ఏమండి? ప్రియా యేసురాజు నీ చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నీ చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహా నా బూరా ఇప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఇప్పుడు తీరుతుందో, ఆహా నా బూరా ఇప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఇప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ఎప్పుడైనా ఈ పాటలో
అర్థాన్ని, భావాన్ని మీరు ఎప్పుడన్నా ఏమని ఆలోచించారా? ఇదేంటంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనే భక్తుల నిరీక్షణ, ఆశ. మరణాన్ని కోరుకుంటున్నారు. అయ్యో, నా బూరధ్వని ఎప్పుడు వినబడుతుందో, నన్ను రమ్మని దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, అదిగో ఉన్నతమైన ఆ బంగారు లోకంలో, ఆ మోక్ష గృహంలో భక్తుల చేత నేనెప్పుడు చేరుతానో, ఎప్పుడు చేరుతానో, ఎప్పుడు చేరుతానని ఆశతో కనిపెడుతున్నారు. అంటే అయ్యా యేసురాజు నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడాలని. అందుకని ప్రియమైన దేవునాల ఎంత ఉన్నతమైన పాట. కాబట్టి దేవుడు ఈ రాత్రి కాల వేళ నీకు అనుగ్రహిస్తున్న గొప్ప నిరీక్షణను చూసి మనం ముగించుకుందాం. రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నిన్ను ఆరాధించడానికి, దేవుడు నీకు ఓదార్పును కలిగించడానికి దేవుడు మాట్లాడుతున్న ఒక ఉన్నతమైన మాటలు చూసి మనం ముగించుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి కిందికి చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియజేయకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండు మృతులైన వారు మొదటగా లేతురు. ఆ మీదట సజీవమైన నిలిచిన యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘాల మీద కొనిపోడును గనుక మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అంటున్నారు. ఏమండి సార్? కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించు. ఎంత మంచి మాట తెలియస్తుందంటే, మీరు దుఃఖపడకండి. నిరీక్షణ లేని వారి వలె లోకంలో ఉన్న జనులు దుఃఖిస్తారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతారో అని తెలియదు. కానీ క్రీస్తు నందు మనము బ్రతుకుతే, క్రీస్తు రక్తంలో కడగబడ్డ కుటుంబంలో ఏ వ్యక్తి చనిపోయినా ఆ వ్యక్తిని ఒక దినాన మనం ఎక్కడ చూస్తాము? పరలోకంలో చూస్తాము. అందుకని అంటున్నాడు, ఇదిగో నిరీక్షణ లేని అన్యుల వలె మీరు ఉండకండి. క్రైస్తవులైన మీరు, క్రీస్తు రక్తం ముందు కడగబడ్డ మీరు, ఇదిగో క్రీస్తు నందు మృతులైన వారందరూ కూడా ఇదిగో ప్రభు చెంత ఉంటారు. ఇదిగో మీరును ఇదిగో ఒక దినాన మరణించిన గాని అక్కడే ఉంటారు. అక్కడ మీ తండ్రిని చూస్తారు, మీరు కోల్పోయిన బంధువులను చూస్తారు, మీ కోల్పోయిన వారందరినీ కూడా చూస్తారు అని చూస్తారని. కాబట్టి ఈ దినాన దేవుడు ఈ రాత్రి కాల వేళ మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా మరణించే వారమే, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. మనం మరణించిన తిరిగి లేస్తాం. ప్రభువు వారు తిరిగి లేచాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇదిగో అనేక మంది భక్తులు కూడా మరణించారు, తిరిగి ప్రభు రాజ్యంలో ఉన్నారు. ఇదిగో ఈ దినాన మనము కూడా ఒక దినాన మరణిస్తాం. మరి ప్రభు రాజ్యంలో నీవు ఉంటావా లేదో నిన్ను నీవే పరీక్షించు. ఎందుకంటే భక్తిగా బ్రతికితే పరలోకము, భక్తిగా బ్రతకకుంటే నరకము. ఈ 2 లోకాలలో దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే, భక్తి లోకమా, ఏమన్నా భక్తిహీనుల లోకమా. ఒకవేళ భక్తిగా బ్రతికితే నీ వారిని నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ భక్తిగా బ్రతకలేకపోతే నరకంలో నీ వారిని నీవు చూడలేవు, ప్రభువును చూడలేవు. కాబట్టి ఈ రాత్రికాల వేళ దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ఆదరణ మాటలు, ఇదిగో క్రీస్తు చనిపోయి ఏ రీతిగా లేచారో మరణించిన వారు కూడా తిరిగి లేస్తారు. ఇదిగో మన తండ్రి గారు మరణించిన ఆయన తిరిగి లేచి ప్రభు దగ్గర ఉన్నాడనే ఒక నిరీక్షణ ఆదరణతో మన శేష జీవితాన్ని దేవుడు ఇట్టి ఆదరణ మనల్ని ఓదార్చును.